హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి బొబ్బర గారెలు ప్రిపేర్ చేస్తున్నానండి. వీటిని అలసంద గారెలని కూడా అంటారు. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. వీటిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ గారెలు అల్లం చట్నీతో కానీ కోడి కూరతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా ఈ బొబ్బర గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ 1/2 కిలో వరకు బొబ్బర్లు తీసుకున్నానండి. వీటిని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. బొబ్బర పప్పు అయితే తొందరగా నానిపోతుందండి. నేను ఇక్కడ బొబ్బర్లు తీసుకున్నాను కాబట్టి ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాను. ఈ బొబ్బర గారెలకి పొట్టు తీయకుండా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని 4-5 సార్లు కడిగేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార తీసుకుని అందులో సగం వరకు వేసుకోవాలి. ఇందులోనే 6 లేదా 7 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా కట్ చేసుకున్న అల్లం వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ 1/2 కప్పు వరకు వేసాను. 1/2 కప్పు వరకు తరిగిన కొత్తిమీర వేస్తున్నాను. 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ కు తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే గారెలు చక్కగా నూనె పీల్చకుండా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుందాము. గారెలు వేయడానికి ప్లాస్టిక్ షీట్ కానీ కవర్ కానీ తీసుకుని ఇలా వాటర్ తో తడుపుకోవాలి. మనకి గారె ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ వరకు పిండి ముద్ద తీసుకుని ఇలా రౌండ్ గా చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ తో తడుపుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా గారె అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న గారెని వెంటనే ఆయిల్లో వేసేసుకోవాలి. గారెలు వేసుకునేటప్పుడు ఆయిల్ వచ్చేసి చాలా వేడిగా ఉండాలి. అలా వేడిగా ఉంటేనే గారెలు ఆయిల్ పీల్చుకోకుండా చక్కగా వస్తాయి. ఆయిల్లో ఎన్ని గారెలు అయితే పడతాయో అన్ని మాత్రమే వేసుకుని ఇలా గరిటితో అటు ఇటు తిప్పుకుంటూ గారెలని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, చక్కగా వేగిపోయాయి గారెలు. టిష్యూ పేపర్ పరుచుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ చక్కగా పీల్ చేసుకుంటుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే బొబ్బర గారెలు లేదా అలసంద గారెలు చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.